రవితేజ మాస్ జాతర సినిమా మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2 ఏళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న రవితేజ అసలు ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారు, రవితేజ మాత్రం అంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు తన అప్కమింగ్ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వటం లేదు. అసలు మేలో రవితేజ సినిమా రిలీజ్ ఉందా లేదా? సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే వాళ్లలో రవితేజ ఎప్పుడో టాప్ ప్లేస్ లోనే ఉంటారు. అలాంటిది రవితేజ స్పీడ్ తగ్గింది. సక్సెస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్న ఈ మాస్ హీరో ఈసారి కాస్త స్లో అయ్యారు. ఎప్పుడు 2-3 సినిమాలు ప్యారలల్ గా చేసే రవితేజ ఈసారి ఒక్క సినిమా మీదే ఫోకస్ పెట్టారు. 75వ సినిమాగా తెరకెక్కుతున్న మాస్ జాతర మీదే బాగా ఫోకస్ చేస్తున్న రవితేజ అసలు ఆ సినిమా నుంచి కూడా అప్డేట్స్ ఇవ్వడం లేదంటున్నారు ఫ్యాన్స్. తను చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ ఇచ్చే రవితేజ ఈసారి మాత్రం సైలెంట్ అయ్యారు. అప్పుడెప్పుడో టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ ఇవ్వలేదు టీం. అయితే మే 9న రిలీజ్ అని మాత్రం గతంలోనే అనౌన్స్ చేశారు రవితేజ. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అన్న టాక్ నడుస్తోంది. అదే డేట్ కి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇచ్చింది. ఇలాంటి టైంలో రవితేజ మాస్ జాతర మూవీ రిలీజ్ ప్లాన్ మారుతోందన్న టాక్ నడుస్తోంది. మాస్ జాతర సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమా షూట్ తో ఎంగేజ్ అయి ఉన్నారు రవితేజ. 75వ సినిమా కాబట్టి ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ధమాకా తర్వాత అసలు హిట్ పాడలేదు రవితేజకి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా ఆడియన్స్ ఏమాత్రం రిసీవ్ చేసుకోలేదు. అయితే ఈసారి మాత్రం హిట్ అయి తీరాల్సిందే అంటున్నారు రవితేజ. ఎందుకంటే మాస్ జాతరలో కూడా ఈసారి కెరియర్ హిట్ అయిన పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు. మాస్ జాతరలో అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. హీరోయిన్ గా ధమాకాతో రవితేజకి హిట్ ఇచ్చిన శ్రీలీల ఉంది. కలిసొచ్చిన భీమ్స్ మ్యూజిక్ ఉంది. వీటికి తోడు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ కనిపిస్తోందని ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతుంటే రవితేజ మాత్రం అప్డేట్స్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెడుతున్నారు.